అంతా అయిపోయింది. ఇంకా విజయ్ గారు ప్రమాణ స్వీకారం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది రేపొద్దున ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. 5 అనుకుంటున్న సందర్భంలో గవర్నర్ గారు ఇచ్చిన ట్విస్టు, ఆ తర్వాత వెంటనే విజయ్ గారికి మద్దతుగా ఉంటాయి అనుకున్న పార్టీలు కూడా ఒకదాని మీద ఒకటి మేము మద్దతు ఇయ్యట్లేదు అని ఒకదాని మీద ఒకటి చెప్తానే ఉన్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం డైరెక్ట్గా విజయ్ గారికి అయితే మద్దతు ప్రకటించారు. ఒకే ఒక్క షరతు, అది పెద్ద షరతు అయితే కాదు, కానీ ఏదో అన్నట్టుగా ఏదో ఒకటి పెట్టారు అంతే. ఇక సిపిఐ, సిపిఎం వాళ్ళు, ఆ తర్వాత ఆ పిఎంకే అని ఇటువంటి కొన్ని పార్టీలు అయితే మాత్రం విజయ్ గారికి మేము మద్దతు ఇచ్చేదే లేదు అది అని చెప్పి తేల్చి అయితే చెప్పేసినాయి. ఇవన్నీ చూసాక ఏమనిపించిందంటే విజయ్ గారిని ఈ రకంగా కూడా ఇంకా అన్నా డిఎంకే వేధించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాయి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ సిపిఐ, సిపిఎంని, ఆ తర్వాత పిఎంకే పార్టీని వీటన్నిటిని ఆపేసింది స్టాలిన్ గారు. ఇంకో పక్క అన్నా డిఎంకేలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి విజయ్ గారికి మద్దతు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన కాసేపటికి మళ్ళీ పళనిస్వామి గారు మేల్కొని వాళ్ళ ఎమ్మెల్యేలను బ్యాక్ తీసుకున్నారు. ఇంకా అన్నా డిఎంకే తరఫున ఎవరైనా మద్దతుతో గెలిచినటువంటి వ్యక్తులను కూడా జారకుండా ఉండే ప్రయత్నం అన్నా డిఎంకే వాళ్ళు చేస్తూ ఉన్నారు. టోటల్గా అయితే విజయ్ గారు దాదాపు 15 ఏళ్ళ నుంచి పార్టీ పెట్టాలనుకుంటుంటే ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత పార్టీ పెట్టిన దాని మీద వివాదం పెద్ద ఎత్తున చేశారు. ఆ తర్వాత ఆయన సినిమాలు ఆపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కేసులు పెట్టేసి ఆయన సిబిఐ విచారణ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. సొంత కుటుంబాన్ని తీసుకొచ్చి నడి రోడ్లో పెట్టి నానాయాగి చేశారు. ఇంత చేసినా కానీ విజయ్ గారు ధైర్యంగా నించొని బలంగా ప్రజల ముందుకు వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన అయితే రావడం జరిగింది. ఇక సీఎంగా ఉండబోతున్నాడు అని లాంఛనం అనుకున్న తరుణంలో ఒక్కసారిగా విజయ్ గారికి అయితే ఊహించని షాక్ అయితే మాత్రం ఈ రెండు పార్టీలు అయితే ఇవ్వటం జరిగింది. ఒకటైతే వాస్తవం, విజయ్ గారికి మాత్రం ఇన్ని చూసినోడు, ఎందుకంటే ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని 2 సంవత్సరాల్లో పార్టీని అధికారం తెచ్చుకున్నాడంటే ఆయన వ్యూహం లేకుండా, లేకపోతే ఆయన రాజకీయ చాణక్యం లేకుండా అయితే మాత్రం రాజకీయాలు చేస్తాడనుకోవడం పిచ్చి అనుకోవచ్చు. ఎందుకంటే అంత బలమైన పార్టీలు, ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీలు, నెట్వర్కింగ్ బలంగా ఉన్నటువంటి పార్టీలు, అటువంటి పార్టీల మధ్య విజయ్ గారు వచ్చి బలంగా నించొని తన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నించున్నాడంటే అది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఇక విజయ్ గారిని ఎంత అడ్డుకున్నా ఆయన క్రేజ్ అయితే పెరుగుద్ది. ఖచ్చితంగా స్టాలిన్ గారు అయితే మాత్రం చివరి నిమిషంలో సిపిఐ, సిపిఎం వాళ్ళు మద్దతు ఇస్తారు ఆ 4 ఎమ్మెల్యేలు అనుకుంటుంటే ఒకసారి లాగేశాడు. వాళ్ళు ఇప్పుడు ఇవ్వమని చెప్పారు. కానీ ఆ సిపిఐ, సిపిఎంఏ ఖచ్చితంగా మద్దతు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఏదో డిమాండ్స్ కోసం మంత్రి పదవిలో లేకపోతే ఇంకోటి ఏదో చూసుకుంటారు. దాన్ని ఖచ్చితంగా విజయ్ తరపున ఖచ్చితంగా వాళ్ళు చర్చల్లో పాల్గొంటారు. ఇక ఏఐడిఎంకే మద్దతు ఏదైతే కొంతమంది ఇవ్వాలి అది అని భావించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేయకుండా ఈ అన్నా డిఎంకే పళనిస్వామి అయితే అడ్డుకుంటూ ఉన్నాడు. టోటల్గా అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే రేపు ప్రమాణ స్వీకారం అనుకున్నాం. ప్రమాణ స్వీకారం అయితే ఆగిపోయింది. ఇక విజయ్ గారు అయితే మాత్రం కొనుగోలు ప్రక్రియ ఏమైనా చేస్తాడా లేకపోతే ఎట్లా ముందుకెళ్తాడని మాత్రం చూడాలి. కానీ క్లారిటీ ఏంటంటే ఇక్కడ విజయ్ గారికి తప్పితే సీఎం అనేది 4 రోజులు ఆలస్యమైనా కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సెస్ అయితే కనపడతా ఉన్నాయి. అది ఎలా ఏంటి అనేది మాత్రం అది త్వరలో మనకు తెలిసింది. ఎవరు ఎమ్మెల్యేలు వస్తారు, ఏం జరుగుద్ది, ఎటు నుంచి ఎటు జరిగిద్ది అని. కాంగ్రెస్ అయితే మాత్రం డైరెక్ట్గా టీవీకేకి మద్దతు తెలుపుతుంటో డిఎంకే అయితే పిచ్చిగా తిడతా ఉంది. మీరు ఎంత నమ్మక ద్రోహం చేస్తారా, మీరు ఎట్లా చేస్తారా, అట్లా చేస్తారా, మేము భుజాన్ని ఎత్తుకుని మేము మోసాము. 2019లో అసలు మీకు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఒక్క కూటమిలో ఒక్కరు ఒప్పుకోకపోతే స్టాలిన్ గారే ముందుండి మిమ్మల్ని ప్రపోజ్ చేశారు. రాహుల్ గాంధీ గారు మీరు ఎంత నమ్మక ద్రోహం చేస్తారా అని చెప్పి ఇంకో పక్క అయితే డిఎంకే వాళ్ళు అయితే విచ్చలవిడిగా కాంగ్రెస్ వాళ్ళని అయితే తిడతా ఉన్నారు. కానీ లాస్ట్ మినిట్లో స్టాలిన్ ఇచ్చిన ట్విస్ట్, విజయ్ స్కెచ్ మాత్రం ఏం జరిగింది చూడాలి. విజయ్ గారు మాత్రం కొనుగోలు ప్రక్రియ తెరలేపుతాడని చూడాలి. ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు ఈ సీఎం అనేది మనం ప్రమాణ స్వీకారం చేసి కొంత లేట్ అయింది కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకొని మహాబలిపురంలో రిసార్ట్లో పెట్టేశాడు. ఎట్లా 4 రోజులు లేట్ అయితే ఆయనకు ముందే అంచనా ఉంది ఎట్లా లేట్ అయితే ఇదంతా జరిగే పని కాదు, పూర్తిగా కొన్ని రోజులు టైం పట్టింది కాబట్టి అది తిప్పాడు. ఇంత అవగాహన ఉన్నాడు. ఈ చిన్న వాటికి మాత్రం చిన్న హడిల్స్కి మాత్రం ఏదో భయపడిపోయి ఆగిపోయే ప్రక్రియ అయితే జరగదు.